హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్కి 50,000 పిఎఫ్ అమౌంట్ అయితే ఉన్నాయి. కానీ వీరు పిఎఫ్ అప్లై చేసినప్పుడు ఓన్లీ 2,500 రూపీస్ మాత్రమే వచ్చాయని అంటున్నారు. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మనం తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. వీరికే కాదు చాలామందికి కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. వీరు ఏం చేస్తారంటే, ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు టోటల్ పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది అనమాట. కనిపించినప్పుడు ఇక్కడ మనకు ఎంత కనిపిస్తుంది? 50,930 రూపీస్ అయితే కనిపిస్తున్నాయి. కానీ పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ ఎంత అయింది చూద్దాము. క్లెయిమ్ స్టేటస్లో వెళ్ళి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, పిఎఫ్ క్లెయిమ్ స్టేటస్ చూస్తున్నాము. క్లెయిమ్ యొక్క స్టేటస్ మనకు కనిపిస్తుంది. నిన్నే క్లెయిమ్ అయితే సెటిల్ అయింది. ఇక్కడ వీరికి 2,447 రూపీస్ అయితే సెటిల్ అయ్యింది. కానీ అక్కడ టోటల్ పిఎఫ్ అమౌంట్ మనకి ఇప్పుడు కూడా చూపిస్తుంది మోర్ దెన్ 50,000 పైనే పిఎఫ్ అమౌంట్ అయితే ఉంది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేది వీరి యొక్క సర్వీసెస్ చూడాలి. ఎప్పుడైనా పిఎఫ్ అప్లై చేస్తున్నప్పుడు ముందు మీ యొక్క ప్రీవియస్ కంపెనీ యొక్క సర్వీస్ని అన్నింటినీ చూడండి. ఒకసారి ఈపీఎఫ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిందా, ట్రాన్స్ఫర్ అవ్వలేదా అనేది చూసి పిఎఫ్ క్లెయిమ్ అప్లై చేయాలి. అలా కాకుండా ఎవరో మీ ఫ్రెండ్కు తెలుసు పిఎఫ్ అప్లై చేయడం, లేదా ఎవరికో తెలుసు అనేసి మీరు పిఎఫ్ ఈ విధంగా ఇచ్చేస్తే వన్స్ ఒకసారి పిఎఫ్ అమౌంట్ మనము సెటిల్ చేసుకున్న తర్వాత రెండోసారి పిఎఫ్ అమౌంట్ అప్లై చేస్తే క్లెయిమ్ ఆల్రెడీ సెటిల్ అని పిఎఫ్ను ఆఫీస్ నుండి పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు వీరి యొక్క సర్వీసెస్ చూద్దాము. ఏ మెంబర్ ఐడిలో ఎంత పిఎఫ్ అమౌంట్ ఉంది అనేది మెంబర్ వైజ్ ఒకసారి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మెంబర్ వైజ్ బ్యాలెన్స్ చూసినప్పుడు ఈ విధంగా మీరు ఎన్ని కంపెనీస్లో డ్యూటీ చేశారో వాటన్నింటికి సంబంధించి మెంబర్ ఐడీస్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. అంటే వీరు టోటల్గా వీరికి 8 మెంబర్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి వీరు టోటల్ 8 కంపెనీస్లో డ్యూటీ చేశారని మనము అర్థం చేసుకోవాలి. అన్నిట్లలో కూడా మనకు పిఎఫ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఎంతో కొంత అమౌంట్ అయితే మనకు కనిపిస్తుంది. ఒక దాంట్లో జీరో అయితే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వీరు ఏం చేశారు? తెలిసి తెలియక ఎవరో వాళ్ళ ఫ్రెండ్కు పిఎఫ్ అప్లై చేయడం తెలుసని వారికి పిఎఫ్ అప్లై చేయమని చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రజెంట్ ఐడి, ఏదైతే ప్రజెంట్ ఐడి ఉంటుందో ఈ ప్రజెంట్ ఐడి నుండి పిఎఫ్ అప్లై చేశారు. ఈ ప్రజెంట్ ఐడిలో మనకు చూసినట్లయితే జీరో అయిపోయింది మొత్తం. అంటే ఈ ఐడిలో మాత్రమే పిఎఫ్ను అప్లై చేశారు. రిమైనింగ్ ఐడీస్ అన్నీ అలానే ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ 2,000 సెటిల్ అయింది. తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే, అయ్యో నా అమౌంట్ ఎక్కడ పోయింది అని. అమౌంట్ ఎక్కడ పోదు, మీరు అప్లై చేసే ప్రాసెస్ కరెక్ట్గా ఉంటే టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. అందుకోసం పిఎఫ్ అప్లై చేసేటప్పుడు కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కరెక్ట్గా పిఎఫ్ అప్లై చేసేటటువంటి తెలిసినటువంటి పర్సన్ ద్వారా పిఎఫ్ తీసుకోండి అని. ఇక్కడ వీరు ఈ ఐడి నుంచి అన్నిటినీ 1 by 1 అన్నిటినీ ట్రాన్స్ఫర్ చేయాలి ఐడిలోకి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఐడి సెటిల్ అయిపోయింది కాబట్టి రెండోసారి మనం పిఎఫ్ అప్లై చేసినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడైతే వేరే కంపెనీలో వీరు జాయిన్ అవ్వాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు పిఎఫ్ అప్లై చేస్తే మళ్ళీ మనకు పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. పిఎఫ్లో ఏ విధంగా ఉంటుందంటే, వన్స్ ఒకసారి మీకు పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అయింది అంటే సేమ్ రీజన్ తోటి మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ అవుతూనే ఉంటుంది. అందుకోసం ఫస్ట్ టైం పిఎఫ్ క్లెయిమ్ చేసినప్పుడే జాగ్రత్తగా ఈపీఎఫ్ క్లెయిమ్ అనేది చేయాలి. ఓకే, మీరు ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ వీడియో కింద ఉంటుంది. అక్కడ నుంచి అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, విత్డ్రా అనేది తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ఐడికి అయితే, అంటే ఒక ఐడికి మనము వన్స్ ఒకసారి మనం ఫామ్ 19 ఫామ్ 10 అప్లై చేస్తున్నట్లు, రెండోసారి అప్లై చేస్తే ఏమవుతుంది? రిజెక్ట్ అవుతుంది. ఓకే, అందుకోసం మళ్ళీ ఇప్పుడు వేరే కంపెనీ జాయిన్ అయ్యి, అలానే ఇప్పుడు ఈపీఎఫ్ ఇంకోటి ఏంటి, మినిమం 6 months సర్వీస్ లేకున్నా పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ చేస్తామని చెప్తుంది. అవును చేస్తుంది, కానీ చాలా తక్కువ మొత్తాదులో మనకు పిఎఫ్ కానీ పెన్షన్ కానీ రావడం జరుగుతుంది. అందుకోసం కనీస సర్వీసు 6 months సర్వీస్ ఉండేలాగా చూసుకున్న తర్వాతే మీరు పిఎఫ్ విత్డ్రా చేయండి. తక్కువ సర్వీస్ ఉంటే ఒకవేళ మీకు పెన్షన్ అమౌంట్ ఎక్కువ ఉన్నా కూడా తక్కువ అమౌంట్ అయితే వస్తుంది. మళ్ళీ తక్కువ వచ్చిన తర్వాత రెండోసారి మనము పిఎఫ్ను అప్లై చేసేదానికి ఆప్షన్ కూడా రాదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.